రవితేజ గారు. అబ్బాయి ఇప్పుడు దాకా అరిచి అలసిపోయి ఉంటారు. ఎనర్జీ కొంచెం ఉంచుకోండి. ఒక 2 నిమిషాలు చిల్ అవ్వండి. 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన గెస్టులకి, మీడియా వారికి, అండ్ ఆఫ్ కోర్స్ మై ఎనర్జీ, నా ఉత్సాహం, నా ప్రోత్సాహం, తమ్ముళ్ళు, రెండు నిమిషాలు అబ్బాయి, 2 నిమిషాలు 2 minutes. ఫస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఫస్ట్ టైం తనతో పనిచేశాను. ఎక్సలెంట్గా మా డైరెక్టర్తో సింక్లో ఉండి ప్రతి సెట్ సినిమాలో సాంగ్ కానివ్వండి, ఎవ్రీ సెట్. సో థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చి డిఓపి విజయ్ కన్నన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వెరీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. అతను లైటింగ్ కానీ ఆల్రెడీ ట్రైలర్లో, టీజర్లో చూసి ఉంటారు మీరు. అండ్ మిగతా చిన్న 2 సాంగ్స్ చేసిన జీకే విష్ణు, తర్వాత మా దివాకర్ మణి, మా సుధీర్తో చాలా సినిమాలు చేసిన దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళ, వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మా ఫైట్ మాస్టర్స్ వెంకట్ అండ్ శివ, క్లైమాక్స్ ఫైటు శివ వెంకట్ 2 ఫైట్లు ఎరగ తీశారు. చాలా 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 బాగా చేశారు. అది నేను ప్రత్యేకంగా చెప్పకలేదు అనుకోండి. మా డాన్స్ మాస్టర్ శేఖర్, నా డ్యాన్స్లు మీకు నచ్చుతున్నాయి అంటే దానికి కారణం ఆ శేఖర్. దీంట్లో 3 పాటలు తనే చేశాడు, ఎక్సలెంట్గా చేశాడు. ఆల్రెడీ ధమాకా తెలిసిందే మీకు. అతను చేసిన ప్రతి పార్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఆగరా బాబు. ఈ సినిమాకి బేసిక్గా సినిమాలో కొన్ని స్పెషల్ అపీరెన్స్లు ఉంటాయి. ఇక్కడ మా మ్యూజిక్కి స్పెషల్ అపీరెన్స్ మా బీమ్స్. ఇది నేను చెప్పక్కర్లేదు. నాకు ఇష్టమైన టెక్నీషియన్లో ఇతను ఒకడు. టెక్నీషియన్గా యాజ్ వెల్ యాజ్ వ్యక్తిగా ఇంకా చాలా సాంగ్స్ చేయాలి. ఇతను చేసి చాలా సాంగ్స్ నేను ఆల్ ది బెస్ట్ బీమ్స్. దీంట్లో ఇచ్చిన డిషా డిక్కం అనేది సాంగ్ ఇచ్చింది ఇతనే, పాడింది కూడా ఇతనే. అది కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో విష్ ఆల్ ది బెస్ట్. ఇలాగే చూసుకుంటూ వెళ్ళు నువ్వు. ఓకే, గుడ్ లక్. ఇక ఈ సినిమాలో ఇచ్చిన మిగతా 3 సాంగ్స్ ఇచ్చిన ఎక్సలెంట్ సౌండ్. అతని సౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అంత మంచి సౌండ్ ఇచ్చాడు. అతను అంతే, బీమ్స్ కంటే సాఫ్ట్, కానీ ఇందాక వచ్చి అనుకుంటూ వచ్చాడు. మంచి సౌండ్ ఇచ్చుకుంటూ చేశాడు. వెరీ పాజిటివ్ పర్సన్ ఇతను కూడా, చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ద్వారా నాకు ఒక ఎక్సలెంట్ టెక్నీషియన్తో పరిచయం అయింది. నాకు ఆ విషయంలో నేను మా ప్రొడ్యూసర్ అభిషేక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అభిషేక్. ఇతని సౌండ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ ష్యూర్. థ్యాంక్ యూ వర్ష, ఆల్ ది బెస్ట్. వీ షుడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిల్మ్స్. ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా రైటర్ శ్రీకాంత్. ఇతని గురించి నేను ఆల్రెడీ చాలా మాట్లాడేశాను. ఇతనితో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి, నేను చేస్తాను. నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు, ఆ తర్వాత కూడా కొన్ని చెప్పున్నాడు, అన్నీ వర్క్ జరుగుతున్నాయి. శ్రీకాంత్, ఈ సినిమాతో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నావు నువ్వు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఏంటి? పుష్ప 2 కూడా రాయొచ్చు, పుష్ప 2. సో
కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకాంత్. అండ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన ఎండి రోజ్, ఈ అమ్మాయి నెక్స్ట్ చాలా సాంగ్స్ చేస్తుంది. ఆమె డాన్స్ కానీ మూవ్స్ కానీ మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఐమ్ వెరీ షూర్. థ్యాంక్ యూ రోజ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, మేఘా, తర్వాత దక్ష చీరలు ఎలా ఉంటావు నువ్వు? అంటే ఈ అమ్మాయి చీరలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. పూజిత, పర్యా అండ్ అను అమాన్యువల్, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా కుదిరిందని మీరే చెప్తారు. చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ, బ్యూటిఫుల్ గర్ల్స్. మేఘా, ఆల్ ది వెరీ బెస్ట్. అదే దా నాకెందుకు అనిపిస్తుంది మా ఇద్దరి కాంబినేషన్ మీరందరూ కోరుకుంటారని. టైమింగ్ కానీ ఇప్పుడు ఏదైనా ఆర్టిస్టులకి యాక్టర్స్ మంచి టైమింగ్ ఉండాలి. అలాంటి టైమింగ్ ఇతనితో నాకు బాగా కుదిరింది. సో మా ఇద్దరికి మంచి ఈ కాంబినేషన్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అది ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి మనం. వంశీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. టైగర్ వంశీ, థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్ మల్లేని గోపిచంద్, థ్యాంక్ యూ గోపి, వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. యా, థ్యాంక్ యూ గోపి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తేజ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది సెకండ్ ఫిల్మ్ కదా, సెకండ్ ఫిల్మ్ ఇది. ధమాకా తర్వాత మీరు చేస్తున్నాం ఇది. థ్యాంక్ యూ. ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా ఇక మా ఎడిటర్ నవీన్ నూలి. బేసిక్గా ఫస్ట్ సినిమా చూసి చెప్పాల్సింది వాళ్ళే, అంతే కదా సుధీర్? సో అతను చాలా మంచి చాలా బాగా చెప్పాడు సినిమా గురించి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా నన్ను ఎంతో అలరించింది. డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. డెఫినెట్గా ఇలాంటి విజువల్స్ రేపు 7th April పడతాయి. ఐఎమ్ వెరీ ష్యూర్. ఇకపోతే మా ఆర్టీ టీమ్ వర్క్స్, శ్వేత గారికి, విందారెడ్డి గారికి, నమ్రత గారికి, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్ బోన్ ఇల్లు. థ్యాంక్ యూ. రాజా, థ్యాంక్ యూ రాజా, కూర్చో. ఇకపోతే మా క్యూటీ ఇతను క్యూట్ బాయ్ అంటాం మేము, మా అభిషేక్ నామా. ఈ సినిమా టైటిల్ని రావణేశ్వర అనే టైటిల్ కూడా అతనిదే. ఆ టైటిల్ డిజైన్ చేసింది అతనే. ఇటీవల కాలంలో వచ్చిన డిజైన్స్, పోస్టర్ డిజైన్స్ కూడా ఇతనవే. మల్టీ టాలెంటెడ్ ఇతను సౌండ్ గ్రిప్ ఉంది, అన్నిట్లో ఉన్నాయి. మెల్లిగా డైరెక్షన్ కూడా చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. లేదా వద్దా? వెనకాల కూర్చొని చేస్తానంటావా? ఓకే, ఆల్ ది బెస్ట్ అభిషేక్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మన ఇద్దరికి మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్స్గా. ఓకే, ఫ్యూచర్గా సినిమాలు చేయాలి. ఓకే, ఈ సినిమా చాలా బాగుంటుంది. మంచి ప్రొడ్యూసర్స్గా మంచి కాంబినేషన్ ఏర్పడుతుందని అనుకుంటున్నాను నేను. మరి 10-20 సినిమాలు చేయాలంటున్నాడు. ఆల్ ది బెస్ట్ అభిషేక్, ఆల్ ది బెస్ట్. ఏంటమ్మా? ఆగండి రా బాబు, ఆగండి చెప్తాను. సుశాంత్, మన ఇద్దరు తెగ మాట్లాడేసుకున్నాం. మా ఇంటర్వ్యూస్ ఆల్రెడీ చూసే ఉంటారు అందరూ. వెరీ వెరీ బేసిక్గా చాలా సాఫ్ట్ పర్సను. కానీ ఈ సినిమా తర్వాత కొంచెం ఓపెన్ అయ్యావు కదా? లేదులే, ఆల్రెడీ చెప్పినట్టు లోపల 4 వెళ్తే. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సుశాంత్. ఐ ఎంజాయ్డ్ ప్రతి సీన్ నీతో ఎంజాయ్ చేశాను నేను. సో ఈ సినిమాలో ఇతను ఒక
ఎక్సలెంట్ క్యారెక్టరు, చాలా చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో మీరు ఇంకొక సుశాంత్ చూడబోతున్నారు. ఐఎమ్ వెరీ షూర్ ఇంకో కొత్త సుశాంత్ చూడబోతున్నారు మీరు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సుశాంత్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సుధీర్ వర్మ, మై డైరెక్టర్. నేను మామూలుగా నాకు ఇష్టమైన వ్యక్తిని ఊరినే చెప్పను, దాంట్లో ఇతను ఒకడు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. సుధీర్, ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్ డెఫినెట్గా అవుతుంది, ఐఎమ్ వెరీ షూర్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. 7th April తీసేద్దాం థియేటర్స్లో. ఓకే, మామూలుగా ఉండదు, సౌండ్ దద్దరి వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు. జై సినిమా. థ్యాంక్ యూ.